జాతకం 2 చేతులకు జూస్తారా? ఎందుకంటే నేనైతే చేతులెత్తేసిన సినిమా జూషి. ఈ మూవీ చూస్తున్నంత సేపు నాకు ఒకటే మ్యూజిక్. సారంగో 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 నీకు శారీలో సోకంతా షేరింగో. కాసర్ల శ్యామ్ క్లాసిక్ ఇది. ఈ పాటకి ఇంత లిరిక్స్ వచ్చని నాకు ఈ సినిమా చూసినప్పుడే అర్థమైంది. సారంగపాణి జాతకం చూస్తుంటే దవిడి దివిడినే బెటర్ కదరా పోయి యూట్యూబ్ లో వీడియో చూసుకుంటా అన్న జోనే. నాకైతే అట్లే అనిపించింది. అంటే మోహన కృష్ణ ఇంద్రగంటి గారు మరి అసలు ఎవరికైనా ప్రూఫ్ రీడ్ చేపిచ్చిర్రా, ఈ కథ ఎవరికైనా చెప్పిర్రా, డైలాగ్ ఎవరికైనా చెప్పిర్రా, నాకు అనుమానం ఉన్నది. ఎందుకంటే మొత్తం ఒక జోన్ లో ఉంటది లాంగ్వేజ్ అంత సినిమాది. ఆ క్యారెక్టర్లు అవే జోన్ లో ఉంటాయి. ఒక పెక్యులియర్ భాష, అవే రకమైన పనులు, ప్రాసలు, మొత్తం అదే. ఇప్పుడు కె విశ్వనాథ్ గారు అంటే తీసిర్రు ఆయన కళా తపస్వి, ఒకటి ఉంటది కళ ఉంటది ఆయన సినిమాల్లో. సో అందుకని ఆయన క్యాప్చర్ చేసిన మిల్యూ, ఆయన బ్యాక్గ్రౌండ్ అవన్నీ జనాలు యాక్సెప్ట్ చేయగలుగుతారు. కానీ ఈ రోజు 2025 లో నేను అదే జోన్ లో పోతా, అది కూడా ఏమి పర్టికులర్ హుక్ పాయింట్ లేకుండా, నాకైతే చాలా కష్టం అనిపించింది. మోహన కృష్ణ ఇంద్రగంటి గారు దీన్ని చాలా సెల్ఫ్ రెఫరెన్షియల్ హ్యూమర్ అనుకుంటారు. నాకు పెద్ద హ్యూమరస్ ఏం అనిపించలేదు ఇది. ఇన్ఫాక్ట్ చాలా చోట్ల ఇట్ కమ్స్ ఆఫ్ యాజ్ ఎలిటిస్ట్ అండ్ టోన్ డెఫ్. ఈ రోజు సొసైటీలో జనాలు ఫీల్ అవుతున్న విషయాలకి, ఆలోచన విధానానికి, కొన్ని విషయాలను చూసే దృష్టికోణానికి మోహన కృష్ణ ఇంద్రగంటి గారి ఆలోచనలు చాలా దూరంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ భాష పట్ల, కొన్ని విషయాల పట్ల. సో అవన్నీ ఎబ్బెట్టిగానే అనిపిస్తాయి. నాకైతే అట్లనే అనిపించింది. మేబీ ఆయన పర్టికులర్ టార్గెట్ డెమోగ్రఫీకి ఇది బాగా అనిపించొచ్చేమో. యాక్చువల్ గా మాట్లాడాలంటే నేను మోహన కృష్ణ ఇంద్రగంటి గారి ఫ్యాన్నే, కానీ నాకే చాలా తేడా అనిపించింది సినిమా ఇది. అంటే ఆయన సినిమాల్లో ఈ కల్చర్ ని క్యాప్చర్ చేయడం కొత్త ఏం కాదు, కానీ సెగ్మెంటెడ్ గా ఉండేది ఇప్పటి వరకు ఉన్న సినిమాల్లో. ఈ సారంగపాణి జాతకంలో మొత్తం అవుట్ రైట్ అదే అయిపోయేసరికి టూ మచ్ టు హ్యాండిల్ అయిపోయింది నాకైతే. అండ్ నేను అదే చెప్తున్నా కదా, నాట్ కూల్ కొన్ని విషయాలు. ఏదో పాయకాన పంచాయతీ అని ఏవేవో పెడతారు. వాడు అడిగిండు, ఎవడికి తెలుసు అది, అండ్ దాని కాంటెక్స్ట్ ఏంది. ఎనీవే, అంత ఈ సినిమా గురించి ఎవరు ఆలోచించారు అనుకుంటా, ఎందుకంటే అంత ఎక్కువ మంది చూడకపోవచ్చు ఈ సినిమాని. అగైన్ చూడాలని కోరుకుంటా నేను కూడా, కానీ పరిస్థితులు అట్లా లేవు మరి. అండ్ దానికి కారణం క్రియేటర్లు, వాళ్ళ అప్రోచే, మనం ఇంకేం చేయలేం. ఇంకా సారంగపాణి జాతకం కథ విషయానికి వస్తే, ఇక ట్రైలర్ లో చూపించిన కథనే, జాతకం మీద భయం అని ఏదో ఆ జోన్ లో పోతుంటా సినిమా. కాన్ఫ్లిక్ట్ అంత స్ట్రాంగ్ ఏం లేదు. అండ్ అన్ఫార్చునేట్లీ మోహన కృష్ణ ఇంద్రగంటి గారి స్ట్రాంగ్ సూట్ ఆ సిచ్యువేషనల్ కామెడీ, ఆ ట్రీట్మెంట్ అదంతా ఇక్కడ అంత ఎఫెక్టివ్ లేదు, వర్క్ కాలేదు. మెయిన్ థింగ్ కామెడీ అయితే వర్క్ కాలేదు నాకైతే. సో చాలా బోరింగ్ అనిపిస్తుంది సినిమా. అది అట్లా పోతుంటది, ఇంకేం అర్థం కాదు. ఏవో ప్రాసలు ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. తెలుగు సినిమా అభిమానులమే ఇక్కడ రాగడి ఛానల్లో, కానీ ఇది తెలుగు కాదు, ఇంకేదో ఉంటది. సో మేబీ మా బీనుగాడికి ఒక్కడికి అర్థమైద్ది అనుకుంటే ఈ సినిమా, దాని భాష. నాలాంటి అల్పుడికైతే కష్టమే. అండ్ సాడ్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో పని చేసిన వాళ్ళు, ఉన్నోళ్ళు అంతా నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు. లైక్ ప్రియదర్శి, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, వివేక్ సాగర్. ఒక వెన్నెల కిషోర్ ని అక్కడక్కడ కొన్ని సీన్లలో తప్పించి మిగిలిన ఎక్కడ కూడా ఎవరి వరకు కూడా మనం ఇంప్రెస్ చేయదు. అట్లీస్ట్ నన్ను అయితే ఇంప్రెస్ చేయలేదు. ప్రియదర్శిని చూస్తే కొంచెం జాలేస్తుంది, కోపం వస్తుంది. అరే ఇంత మంచి యాక్టర్, మంచి కథలు పడతలేవు ఈయనకి అని. పాపం ఆయన 100% ఎఫర్ట్ పెడతాడు లైక్ ఆల్వేస్, కానీ అక్కడ లేదు, సీన్ లేదు, ఏం లేదు. సో ఒక పిచ్చోడ్లాగా ఎగురుతూ తిరుగుతా ఉంటాడు సినిమా మొత్తం. అండ్ కాలేదు, అన్ఫార్చునేట్లీ వర్క్ అవ్వలేదు. అండ్ వివేక్ సాగర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో చాలా జానరాలు మిక్స్ చేసి, జానరాలు బెండ్ చేసి, సిచ్యువేషన్ కి తగ్గట్టుగా లేకపోతే సిచ్యువేషన్ కి ఆపోజిట్ గా ఏవో మ్యూజిక్ ఇవ్వడానికి ట్రై చేసిర్రు. ఆయన అటెంప్ట్ ఉంది, ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందని నాకు అర్థమైంది. అది ఎక్కువ శాతం ఎగ్జిక్యూట్ కాలేదు అన్నదే నా ఒపీనియన్. బట్ అదే ఇక మోహన కృష్ణ గారు వాజ్ ఎ షైనింగ్ స్టార్. ఒక యూనిక్ వాయిస్ తో వచ్చిర్రు. ఆయన చాలా మంచి సినిమాలు తీసిర్రు, నాకు చాలా ఇష్టం. మధ్యలో థ్రిల్లర్లు ట్రై చేసిర్రు, ఓకే. సారంగపాణిలో కూడా థ్రిల్లర్ ఎలిమెంట్ పెట్టడానికి చూసిర్రు, ఓకే. ఆయన ఆలోచన అటెంప్ట్ అర్థమవుతుంది మనకి, కానీ ఎగ్జిక్యూషన్ లేదు, కథ లేదు, కథ బలం లేదు. పోనీ అమీ తుమీలాగా కామెడీతో లాగేద్దాం అనుకున్నా, ఇక్కడ కామెడీ అంత పండలేదు. అదే సిచ్యువేషనల్ కామెడీ అంతగా పండలేదు. సో ఇట్ ఫీల్స్ ఫ్లాట్. నాకైతే పెద్దగా నవ్వు రాలేదు. ఇంకా మీకు రావచ్చు, సో అది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. సో ఇంత టాలెంట్ కలిసి ఒక ఫ్లాట్ బోరింగ్ సినిమాని ఇచ్చిర్రు, విచ్ ఇస్ ఆల్సో ప్రాబ్లమాటిక్ ఇన్ సర్టెన్ ఆస్పెక్ట్స్. సో డిసప్పాయింటింగ్ అఫేర్ ఫర్ మీ. సో అదే ఇక నా జాతకం బాగాలేదు అనుకుంటా. సో యా, సారంగపాణి జాతకం నాట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. జై హింద్.